హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు జూడియో సేల్ అయితే చేయబోతున్నానండి. ఈ మాన్సూన్ సేల్లో అసలు జూడియోలో ఏమేమి పెట్టారు, కిడ్స్ వేర్ ఏముంది, మెన్స్ వేర్ ఏముంది, ఉమెన్స్ వేర్ ఏముంది, అండ్ మనకు ముందున్న ప్రైసెస్కి ఈ సేల్ ప్రైసెస్కి ఏంటి డిఫరెన్స్ ఉంది, అండ్ మనం ఈ సేల్లో కొన్న బత్త నోట అనేది ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం అండి. సో లెట్స్ గెట్ అవర్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం జూడియోకి ఎంటర్ అవగానే నాకైతే ఇక్కడ ఉమెన్స్ సెక్షన్ అయితే కనిపించిందండి. మొత్తం టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ అయితే 149 నుండి 199 వరకు ఉన్నాయి. అన్నీ కొంచెం ప్లెయిన్ ఉన్నాయి, మరి ఎక్కువ కలెక్షన్ అయితే నాకు ఏం అనిపించలేదు. అండ్ స్వెట్ షర్ట్స్ అయితే కొంచెం బెటర్గానే అనిపించాయి. లైక్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ బ్లాక్, బ్లూ అండ్ మెయిన్గా కొంచెం బర్గండి అండ్ ఆరెంజ్ కలర్ షేడ్స్లో అయితే పెట్టారు. అవి కొంచెం బాగానే అనిపించాయి. అవి వచ్చి 299 అనమాట, 249 ఆర్ 299 అలా ఉన్నాయి. అండ్ స్వెట్ షర్ట్స్ కలెక్షన్ నాకు ఎక్కువగా అనిపించింది కంపారిటివ్లీ. అండ్ తర్వాత వచ్చి వన్ పీసెస్ అవి కూడా చూసానండి. నాకు అంత మరీ సూపర్గా ఏం అనిపించలేదు. లైక్ మన పాత కలెక్షన్ ఎలా ఉందో జూడియోలో ఇప్పుడు కూడా అలానే అనిపించింది. సో అవి నేను అంతా చూడకుండా మళ్ళీ స్వెట్ షర్ట్స్కే వచ్చేసాను. స్వెట్ షర్ట్స్ అలా చూస్తూ ఉన్నాను, ఏమైనా నచ్చితే తీసుకుందాము అని చెప్పి. అండ్ ఫస్ట్లో పెట్టారు కదా, ఇదైతే నాకు బాగా నచ్చింది అండ్ చాలా బాగుంది కూడా వేసుకున్నాక. ఈ ఆరెంజ్ కలర్ టైప్ ఆఫ్. అండ్ తర్వాత కలర్ ఆప్షన్స్ అయితే నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, ఇంకేమైనా ఉన్నాయా కలర్ ఆప్షన్స్ సేమ్ అదే ప్యాటర్న్లో, లేదా డిజైన్ ఏమైనా మారిందా అని చెప్పేసి. అండ్ ఆల్రెడీ చెప్పా కదా, వన్ పీస్ సేమ్ ఎక్కువ కలెక్షన్లా అనిపించలేదు నాకు. సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. పెద్దగా కలెక్షన్స్ ఏం పెట్టలేదు, అన్నీ కొంచెం డల్ కలర్సే ఉన్నాయి. లైక్ బ్రైట్గా అయితే ఏం అనిపించలేదు. లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్, లైక్ వెరీ లైట్ గ్రీన్, బ్లూ, వెరీ లైట్ పీచ్ కలర్, ఇలాగే ఇదంతా కూడా పాత కలెక్షన్ అండి. నాకు ఇంక కొత్త కలెక్షన్గా అనిపించలేదు. అండ్ మోడల్స్ కూడా ఏం పెద్దగా లేవు వన్ పీసెస్లో అయితే. సో అవి జస్ట్ ఒకసారి ర్యాండమ్గా అలా చెక్ చేశాను, ఏమైనా దొరుకుతాయేమో అని. నాకైతే ఏం దొరకలేదు. అండ్ కొంచెం ఈ ఎల్లోది బాగానే ఉందనిపించింది, కానీ మరి ప్లెయిన్గా అనిపించింది. అండ్ యాజ్ యూజువల్గా వైట్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఈసారి కూడా ఉన్నాయి. ఇవైతే 499 అలా ఉన్నాయి ఈ ప్రైసెస్. సేల్ ముందు కూడా ఇవంతే ఉండేవి 499. సేల్లో నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు ఇదైతే. సో వన్ పీసెస్ పక్కనే ఇక్కడ మనకి జీన్స్ అయితే ఉన్నాయి. జీన్స్ ఈసారి నాకు కొంచెం బెటర్గా అనిపించాయి అనమాట. లైక్ ఎక్కువ ఆప్షన్స్ పెట్టాడు జీన్సెస్ అయితే. లైక్ టాన్ జీన్స్, బ్లూ, బ్లాక్, బీక్ కలర్స్, సో కొంచెం అలా ఎక్కువ ఆప్షన్సే పెట్టాడు జీన్సెస్ అయితే. ఇంకా నేను వన్ పీసెస్ దగ్గరే ఉండిపోయాను, ఇంకా మెల్లగా జీన్సెస్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ చెప్పా కదండి, మళ్ళీ నేను జీన్సెస్ అలా చూద్దాం అనుకొని మళ్ళీ వన్ పీసెస్కే వచ్చాను. నాకు ఇక్కడ మళ్ళీ వేరే కలర్స్ ఏవో కనిపిస్తున్నాయి, ఇవి ఏమైనా బాగున్నాయా అని చెప్పి. బట్ చూస్తుంటే నాకు అంత సూపర్గా ఏం అనిపించలేదు. ఈసారి మాత్రం వన్ పీస్ అవన్నీ నార్మల్గా ఉన్నాయి. ఎక్కువ స్వెట్ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఆ కలెక్షన్ అయితే బాగానే ఉంది. మెయిన్గా స్వెట్ షర్ట్స్ ఈసారి బాగా ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఒక్కొక్క కలర్ చూస్తున్నాను నేను, ఏమైనా బాగుంటే ట్రై చేద్దాము, ఏమైనా మోడల్స్ ఉన్నాయా, ఇంకేమైనా లేదా అంతే ప్లెయిన్గా ఉన్నాయా అని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి పక్కన ఇవి కూడా సేమ్ అలాంటివే. నాకైతే కొంచెం నైట్ వేర్లో కూడా అనిపించాయి చూస్తుంటే. లైక్ నైట్ ఫ్రాక్స్ టైప్ ఆఫ్, ఈ నైట్ ఫ్రాక్స్ టైప్ ఆఫ్ ఇలా అన్నీ చూస్తున్నాను నేను. చూసి మళ్ళీ మొత్తం ఒకసారి రౌండ్ వేస్తాను, ఇంకేమైనా మిస్ అయ్యానా అని చెప్పి, ఇంకేమైనా ఉన్నాయా లోపల అని చెప్పేసి మొత్తం చూస్తుంటే. బట్ ఏం కనిపించలేదు, సేమ్ ఆ పాత ఓల్డ్ మోడలే. అండ్ తర్వాత ఇక్కడ కొంచెం జీన్ షార్ట్స్ అవి చూస్తున్నాను నేను. ఇవి కూడా ఇప్పటి నుంచో ఉన్నాయి జూడియోలో. జీన్ షార్ట్స్ అవి చూస్తున్నాను, దీంట్లో కూడా పెద్దగా ఏం కనిపించలేదు. నేను ఇంకా ఏమైనా టాన్ ఏమైనా పెట్టాడేమో అని చెప్పి వెతుకుతున్నాను, బట్ ఏం పెట్టలేదు. అండ్ ఈ కార్డ్ సెట్ అయితే నాకు కొంచెం నచ్చింది, లైక్ వైట్ది అనమాట. కొంచెం బీచ్ వేర్ అలా, లైక్ నైట్ టైం అయినా చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ దీన్ని మీరు ఎలా అయినా స్టైల్ చేయవచ్చు, ఈ రెండే వేసుకుని రూల్ లేదు. దీని మీద ఏదైనా మంచి జాకెట్, డెనిమ్ జాకెట్స్ కూడా ట్రై చేయొచ్చు. సో అదైతే కొంచెం బాగానే అనిపించింది నాకు. అండ్ ఆ రెండు కూడా లైక్ షార్ట్ వచ్చేసి అరౌండ్ 499 అండ్ ఆ క్రాప్ టాప్ వచ్చేసి అరౌండ్ లైక్ 199 299 ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ వాటి మీద ఎలాంటి సేల్ లేదు, ఆ పాతవే అనమాట. కొన్ని వాటి మీద ఈసారి సేల్ ఉన్నాయి. అండ్ జీన్సెస్ చెప్పా కదా ఆల్రెడీ, చాలా బాగున్నాయి ఈసారి జీన్సెస్ అయితే మాత్రం. లైక్ ఎక్కువ కలర్ ఆప్షన్స్ పెట్టాడు. అండ్ మెయిన్గా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. జనరల్లీ సేల్లో మనకు చాలా తక్కువ సైజ్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఈసారి మాత్రం సైజెస్ మాత్రం చాలా హెవీగానే ఉన్నాయి. లైక్ వెరీ ఎక్సెస్, లైక్ ఎక్స్ట్రా స్మాల్ నుండి ఎక్స్ట్రా లార్జ్, లైక్ ఈవెన్ 28 నుండి మళ్ళీ 38, 40s ఆ టైం 42 కూడా ఉన్నట్టుంది. సో జీన్సెస్ అయితే పర్వాలేదు, టాన్ జీన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇటువైపు వచ్చేసరికి ట్యాంక్ టాప్స్ ఉన్నాయి. ఈ కలర్స్ అయితే బాగున్నాయి ట్యాంక్ టాప్స్. మనం ఏదైనా ఓవర్ కోట్లో ట్రై చేసినప్పుడు ఇవి కొంచెం మనం వేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి 299 అలానే ఉన్నాయి. 199 అయితే బాగుంది అనుకున్నాను, కానీ ఇవి కూడా 299 ఉన్నాయి. ఓకే, బట్ ఒకసారి మనం కొన్ని ట్రై చేయొచ్చు. నాకు ఈ ఫస్ట్ అయితే కొంచెం బాగా నచ్చింది.
పర్వాలేదు అనిపించింది. లైక్ బట్ 290 అంటే హెవీగా అనిపించింది. అండ్ దెన్ క్యూట్ కార్డ్ సెట్స్ అండి. ఈసర్ జూడియోలో బాగా నచ్చినవి అయితే ఈ నైట్ వేర్ కార్డ్ సెట్స్ 499కి చాలా బాగున్నాయి. అండ్ నేను తక్కువ చూస్తున్నా, బట్ మీరు ఒకసారి స్టోర్కి వెళ్ళి చూస్తే మాత్రం మంచి కలర్ ఆప్షన్స్ దొరుకుతాయి దీంట్లో మాత్రం. అండ్ నేను మోస్ట్లీ ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాను, బట్ కొంచెం రష్ ఉంది. అండ్ వీకెండ్స్ అస్సలు వెళ్ళొద్దండి, సేల్ కదా, ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు చాలా హెవీగా ఉంది. అండ్ జూడియోలో ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. నేను లంచ్ టైంలో వెళ్ళాను, సో కొంచెం మీకు చూపించగలుగుతున్నాను. లంచ్ టైం కాబట్టి కొంచెం తక్కువ రష్ ఉంది. సో నాకైతే మెయిన్గా ఈ క్యూట్ కార్డ్ సెట్స్ నచ్చాయి. ఇవన్నీ నైట్ వేర్ అనమాట. 499 ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. సెట్ అంతా కూడాను నాకు నిజంగా బాగా నచ్చాయి ఈ కార్డ్ సెట్స్ మాత్రం. నేను కూడా ఒక 2-3 అలా తీసుకుందాం అని చెప్పి పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఇంకా చూస్తున్నాను కార్డ్ సెట్స్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, లైక్ ఫుల్ ప్యాంట్స్ వచ్చేవి ఏమైనా ఉన్నాయా, ఓన్లీ నైట్ ప్యాంట్స్ అలాగా. సో అక్కడ మొత్తం చూస్తుంటే అన్నీ కూడా నాకు షార్ట్సే కనిపించాయి. డిఫరెంట్గా అంటే లైక్ సపరేట్గా ప్యాంట్స్ ఉన్నాయి, కానీ సెట్లో అయితే టాప్ అండ్ ప్యాంట్ ఏం లేదండి. నాకైతే కనిపించలేదు, మేబీ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ అంతా కూడా ఇట్లా షార్ట్ అండ్ టీషర్ట్ టైప్లోనే ఉంది. బట్ అవైతే మాత్రం చాలా బాగున్నాయి. 499కి మంచి వర్త్ అనిపించింది నాకైతే ఈ క్యూట్ కార్డ్ సెట్, నైట్ కార్డ్ సెట్ మాత్రం. అండ్ అలా చూస్తూ ఉంటే మొత్తం ఇదంతా ఒకసారి రౌండ్ వేస్తున్నాను నేను, ఇంకేమైనా ఉన్నాయేమో కార్డ్ సెట్స్, ఇంకేమైనా కలర్ ఆప్షన్స్ ఉన్నాయా, ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో ఇవి కలర్ ఆప్షన్స్. అండ్ తర్వాత ఫార్మల్ షర్ట్స్, కొంచెం ఆఫీస్ వేర్ అవి ఉన్నాయి అమ్మాయిలకి. ఓకే అనిపించింది, నాకేం మరీ సూపర్గా అనిపించలేదు. అండ్ వీటి మీద పెద్ద సేల్ ఏం లేదు, నార్మల్గానే అలా వెళ్తుంది అనమాట. లైక్ ఎప్పుడులా ఉండేటట్టే వైట్, కొంచెం గ్రీన్ ఆ కలర్సే ఉన్నాయి, మరి కొత్త కలర్స్ ఏం పెట్టలేదు. అవే ఉన్నాయన్నమాట, అవే చూస్తూ ఉన్నాను ఇక్కడ నేను. సో నాతో పాటు మీరు కూడా జస్ట్ ఒక లుక్ వేసేయండి అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకొంచెం జీన్స్ లైక్ జీన్ టాప్స్లా కొన్ని పెట్టారు. అండ్ అన్నీ యాక్చువల్లీ సేల్ కదా, సో అన్నీ ఒకే దగ్గర లేవన్నమాట. లైక్ ఒక సెక్షన్ వైజ్ ఏం లేవు. జనరల్ నేను క్రాప్ టాప్స్ ఆల్రెడీ ముందు చూశాను, మళ్ళీ వెనకాల వస్తే కూడా వెనకాల కూడా లైక్ మధ్యలో ఇలా షర్ట్స్ మధ్యలో ఉన్నాయన్నమాట. మేబీ వాళ్ళకి అసలు టైం ఉండట్లేదేమో ఇవన్నీ సెట్ చేయడానికి, ఎందుకంటే చాలా హెవీ రష్ ఉందండి. నేను లంచ్ బ్రేక్లో వెళ్ళినప్పటికీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ నేను రిటర్న్ అయ్యడానికి ఇంకా ఎక్కువ మంది అయిపోయారు. అసలు నేను తీయలేకపోయాను వీడియో అయితే సరిగ్గా అప్పుడు. బట్ అప్పటికే నేను మోస్ట్లీ అంతా లైక్ జూడియో అంతా కూడా కవర్ చేశాను. అండ్ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అంతా కవర్ చేశాను. ఇది 2 పార్ట్స్గా పెడతాను, బికాజ్ 1 పార్ట్ అయితే చాలా పెద్ద వీడియో వచ్చేస్తుంది. కొంచెం డీటెయిల్గా పెడతాము అని చెప్పి నేను 2 పార్ట్స్ పెడుతున్నాను. సో ఇది మీరు చూసి ఇంకా వెళ్ళాలా వద్దా, లైక్ సేమ్ మన అప్పుడు కాస్టే ఉన్నాయా లేదా, లేదంటే ఇప్పుడు సేల్లో ఏమైనా వర్త్ అనిపిస్తున్నాయా మీకు అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. లేదంటే లేదు మేము ఒకసారి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తాము, వెళ్తాము జూడియోకి, ఫస్ట్ మేము చూస్తాము అంటే దట్ ఈస్ యువర్ విష్ అండి, వెళ్తే వెళ్ళొచ్చు. బట్ నాకైతే ఓన్లీ కొన్ని ఓకే అనిపించాయి. లైక్ దీనికోసం నాకైతే ఆఫీస్ పక్కనే అనమాట జూడియో ఉంది. సో సరేలా అని చెప్పి లంచ్ బ్రేక్లో వెళ్ళాను. అండ్ దట్ టు వీకెండ్ ఫ్రైడే. సో ఓకేలే మధ్యాహ్నం నుంచి మనం వర్క్ అటు ఇటు చేద్దామని చెప్పి వెళ్ళా. అండ్ మెయిన్గా ఇక్కడ నాకు షిమ్మర్ది అయితే బాగా నచ్చిందండి. మీరు నన్ను ఫాలో అవుతున్నట్టయితే నేను షార్ట్లో కూడా చూపించాను ఈ షిమ్మర్ది. ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఇది యాక్చువల్ 799 699 సేల్ 499 ఉందన్నమాట. ఈ షిమ్మర్ టాప్స్ మాత్రం బాగున్నాయి. అండ్ దెన్ కుర్తీస్ అనమాట, కుర్తీ సెట్స్ కాదు, ఓన్లీ కుర్తీస్ లైక్ 299 399 అలా ఉన్నాయి. మనకు కొంచెం వెతికితే కొంచెం మంచి కుర్తీసే కనిపిస్తున్నాయి. లైక్ ఆఫీస్ వేర్ కానీ, డైలీ వేర్ కానీ, లైక్ క్యాజువల్ వేర్ కానీ కుర్తీస్ అయితే బాగానే ఉన్నాయండి. లైక్ ఆ ప్రైస్కి ఇది కొంచెం వర్త్ అనిపించాయి. బట్ కొంచెం మనం వెతికితే కొంచెం మంచిగానే దొరుకుతున్నాయి. అండ్ ఇవి కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని సైజెస్ ఉన్నాయి. జనరల్లీ సేల్లో వెరీ లెస్ సైజెస్ పెడతాడు, లైక్ ఎల్ కానీ ఎక్స్ఎల్ కానీ అలా. బట్ ఇవి కూడా లైక్ ఎస్ నుండి XXL XXL వరకు కూడా ఉన్నాయి. పర్వాలేదు, కుర్తీస్ అన్నీ కూడా బాగున్నాయండి. మనం కొంచెం వెతికితే మాత్రం మంచిగానే దొరుకుతున్నాయి. కొంచెం ఓపిక మీద. అది 299 399 499 కూడా ఉన్నాయి. సో ఒక వైపు అంతా కూడా 299 399 పెట్టాడు. ఇంకో సైడ్ వచ్చేసి 499 అలా పెట్టాడు అనమాట. 2 సైడ్స్ ఇవి కుర్తీస్. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి కుర్తీస్ అయితే. లైక్ మనం అది చెప్పా కదా, ఆఫీస్ వేర్కి, డైలీ వేర్కి, క్యాజువల్ వేర్కి అలా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఈ కుర్తీస్ని.
ఇది నాదేనండి. యాక్చువల్లీ నేను ఆఫీస్ బ్యాగ్ మోయలేక ఇంక దాంట్లో పెట్టేసాను, ట్రాలీలో పెట్టి ఇంక నేను వీడియో తీసుకుంటా ఉన్నాను అనమాట. బ్యాగ్ మోస్తూ వీడియో తీయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బరువుగా ఉంది, ల్యాప్టాప్ లంచ్ బాక్స్ అన్నీ ఉన్నాయని చెప్పి నేను ఒక ట్రాలీ తీసుకుని దాంట్లో పెట్టుకున్నాను నా బ్యాగ్ని. నేను చెప్పాను కదా ఆల్రెడీ, అన్నీ ఒక దగ్గర అయితే లేవు, లైక్ కొంచెం మిస్ మ్యాచ్ అయ్యాయి అనమాట స్టోర్లో. మనం ఒక దగ్గర చూస్తుంటే అవే అనుకున్నాను, బట్ అక్కడే మళ్ళీ వేరే కలెక్షన్ కూడా దొరికింది. అండ్ కొంచెం ఈ పౌచెస్ అయితే బాగానే ఉన్నాయి, ఎప్పుడు స్టూడియోలో ఉంటూనే ఉంటాయి ఈ పౌచెస్. అరౌండ్ లైక్ 199 ఉన్నాయి. ఓకే, లైక్ మన ఏదైనా జస్ట్ హ్యాండీగా పట్టుకోవాలి, లేదా ఓన్లీ కార్డ్స్ ఏమైనా పెట్టుకోవాలి, లైక్ మనం జస్ట్ కొంచెం చేంజ్లా తీసుకోవాలంటే అయితే మాత్రం ఇవి కొంచెం బాగానే ఉన్నాయి, లైక్ క్వాలిటీ అది బాగానే ఉంది ఈ మాత్రం. అండ్ నేను పార్ట్ 2లో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను, ఇంకా కిడ్స్ వేర్ ఏముంది, మెన్స్ వేర్ ఏముంది, అదంతా కూడా పార్ట్. ఇది ఓన్లీ విమెన్స్ వేర్ అనమాట. లైక్ విమెన్ వేర్లో ఏమున్నాయి మనం ఏం చూడొచ్చు అని చెప్పి. అండ్ ఈ నెయిల్ పాలిష్ సెట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదండి జూడియోలో, లైక్ 199కి అవే ఉన్నాయి. అండ్ బట్ ఈసారి మాత్రం నెయిల్ పాలిషెస్, లైక్ నెయిల్ పెయింట్స్ మాత్రం చాలా హ్యూజ్ కలెక్షన్ పెట్టారు, అది నేను పార్ట్ 2లో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చి నేను నెయిల్ పాలిష్ రిమూవర్ అది చూస్తున్నాను. అండ్ ట్రావెల్ ఎసెన్షియల్ బ్యాగ్ కూడా ఒకటి చూసాను నేను, లైక్ ట్రాన్స్పరెంట్ది అనమాట. సో మనం ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు అది కొంచెం యూజ్ అవుతుంది అనిపించింది, ఏమైనా పెట్టినా కూడా వెంటనే మనకు దొరుకుతాయి. ఇదే ఆ ట్రావెల్ ఎసెన్షియల్ బ్యాగ్లా అనిపించింది, లైక్ చిన్నవన్నీ పెట్టుకోవచ్చు అని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది పార్ట్ 1, పార్ట్ 2 వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆల్ పెట్టుకోండి, అప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ అవుతాయి. అండ్ ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి, ఎందుకంటే ఇది మాన్సూన్ సీజన్ కదా, చాలా స్టోర్స్ వచ్చేసి సేల్ అనౌన్స్ చేశాయి. ఫస్ట్ నేను జూడియోతో స్టార్ట్ చేస్తున్నాను, మోస్ట్లీ మీకు అంతా కవర్ చేసేటట్టే చూస్తాను నేను, జూడియో కానీ వాట్ ఎవర్ ఏదైనా స్టోర్ కూడా. సో ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ పార్ట్ 2 వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్. టేక్ కేర్.